వారి యొక్క కుటుంబ మొత్తం కూడా శివ పరివారం అంటారు. శివ పరివారం ఫోటో చూసారా మీరు? ఏముంటుంది? పరమశివుల వారు, పార్వతీదేవి, కుమారస్వామి, గణపతి, నెమలి, పాము, ఎలుక, నంది, సింహం, అవును, ఇవన్నీ ఒకటే చోటు ఉంటాయి. మీరు చూడండి, ఈ ప్రపంచంలో మీరు ఈ రూమ్లో సింహము, ఒక ఎలుక, ఒక పాము, ఒక నెమలి, ఒక పులి, వీటన్నిటిని వదిలేశారనుకోండి ఏమవుతుంది? అన్ని చంపేసుకుంటాయి. అంతే కదా. కానీ పరమశివుల వారి దగ్గర చూడండి, అందరూ కూడా ఒకటే దగ్గర కూర్చొని హ్యాపీగా నవ్వుతూ శివపార్వతులను చూస్తూ ఉన్నారు. అవునా కదా చెప్పండి? ఎలకకి పాముకి పడదు, అవును, పాముకి నెమలికి పడదు, ఎద్దుకి పులికి పడదు, అవును, కానీ అన్నీ కలిసి హాయిగా ఉన్నాయి. సమాజము ఎలా ఉండాలి అని చూపిస్తుంది శివ పరివారము. ఎంత మనము భిన్న భిన్న సంస్కృతులు, భిన్న భిన్న సంప్రదాయాలు, భిన్న భిన్న అలవాట్లు, భిన్న భిన్న ప్రదేశాలు, అన్ని వేరు వేరు. మీరు నేను ఒకటి కాదు, చాలా వేరు వేరు. మీ అలవాట్లు వేరు, మా అలవాట్లు వేరు, మా జీవన విధానం వేరు, మీ జీవన విధానం లేదు. ప్రేమగా మాట్లాడుకోమా మన ఇద్దరం? ఖచ్చితంగా మాట్లాడుకుంటాం కదండి. ఎట్లా మాట్లాడుకోగలుగుతాం? ఎందుకంటే మనం ఒక పర్పస్ ఏంటి, మానవీయత అని ఒక పర్పస్ ద్వారా